హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో భాగంగా అన్ని జిల్లాలలో బదిలీల ప్రక్రియ జరుగుతుందండి. బదిలీల ప్రక్రియలో భాగంగా మరి అన్ని జిల్లాల యొక్క ఎంప్లాయీ స్ట్రెంగ్త్ అయితే మనకు తెలియజేస్తున్నారు. ఖాళీల వివరాలు కూడా తెలియజేస్తున్నారండి. ఇప్పటి వరకు 4 జిల్లాలలో మనకు ఈ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే మొత్తం ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, అంతేకాకుండా ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగింది. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే విడుదలైందండి. ఇంకా రిమైనింగ్ అయితే ఎక్కడ కూడా విడుదల కాలేదు. అయితే కొన్ని జిల్లాలలో మరి కొన్ని శాఖల్లో గ్రామ వార్డు సచివాలయాలలోని కొన్ని శాఖలలో బదిలీలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఎందుకు ఏంటి అనే వివరాలు చూద్దాము. నెక్స్ట్, మరొక ఉద్యోగానికి అర్హత మార్పండి. ఇక ఇంటర్తో జాబ్స్ అనేవి ఉండవు ఈ శాఖలో. మరి ఏంటి ఆ శాఖ అనే వివరాలు చూద్దాము. నెక్స్ట్, ఏపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూసేద్దాం. ఓకేనా. ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రానున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్, సచివాలయ నోటిఫికేషన్లకి బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది. ఒకసారి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. లేదా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ అని చెప్పేసి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్. డెమో చూడండి, మీకు నచ్చితే కోర్స్ తీసుకోండి. ఓకే. ఏపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే. బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ముందుగా ఏపీఎస్సీ ముఖ్యమైన అప్డేట్ అండి. నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అంటూ తెలుస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఆదివారం మినహా ఈ నెల 10 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయము 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సమయం కాగా 8:30 నుంచి 9:30 విద్యార్థులు పరీక్ష కేంద్రంలో ఉండాలని ఏపీఎస్సీ స్పష్టం చేసింది. 6,455 మంది రాసే ఈ పరీక్షకు 10 జిల్లాల్లో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా కొత్తగా అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ బయోమెట్రిక్ అమలు చేస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టం చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక నిరుద్యోగ అభ్యర్థులకు ఒక బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఇక నుంచి డిగ్రీ అర్హత అంటూ తెలియజేశారండి. ఇంజనీరింగ్ అర్హతతో ఏఈ పోస్టులు, ఆలయ ఉద్యోగుల అర్హత ప్రమాణాల నిబంధన సవరణ. దేవాదాయ శాఖలో ఉన్న ఆలయాలు, దేవాలయాల సంస్థలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఇప్పటివరకు అర్హత ఇంటర్మీడియట్గా ఉండగా మరి దానిని డిగ్రీగా సవరించారండి. అంటే కొన్ని రకాల ఉద్యోగాలకు మరి ఇంటర్ మాత్రమే అర్హత ఉండేదండి. కొత్త జీవో తీసుకొచ్చి కంప్లీట్గా డిగ్రీగా చేయడం జరిగిందండి వీటి యొక్క అర్హత. మరి కొత్తగా సృష్టించిన ఏఈ పోస్టులకు కూడా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో నియామకాలు చేపట్టనున్నారు. ఇలా ఆలయ దేవాలయ సంస్థల్లోని అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 2000 సంవత్సరంలో అమలుకు తెచ్చిన సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేస్తూ దాని తుది నోటిఫికేషన్ ప్రభుత్వం తాజాగా జీవో రూపంలో విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఇప్పటి వరకు పదోన్నతుల ద్వారానే చేపట్టేవారండి ఉద్యోగాలు. తాజా సవరణ ద్వారా ప్రతి 10 పోస్టుల్లో 7 పదోన్నతుల ద్వారా 3 రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఆలయాల్లో పోస్టుల మంజూరుకు సంబంధించి సూపరింటెండెంట్,
ఆ పైన వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ తెలియచేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సచివాలయాల్లో వ్యవసాయ పట్టు పరిశ్రమ ఉద్యోగుల బదిలీలు నిలుపుదల అంటూ ఇక్కడైతే తెలుస్తుందండి. చాలా జిల్లాల్లో కూడా వేకెన్సీ లిస్టులు ఆపడం జరిగింది. వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే ఆపేశారు. రీజన్ ఏంటో తెలియదు, కానీ కొన్ని అయితే బదిలీలు అయితే నిలిపివేశారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ పట్టు పరిశ్రమ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి మార్గదర్శకాలు వెలువడే వరకు బదిలీలు ఆపేయాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సచివాలయాల శాఖకు శుక్రవారం లేఖ రాశారు. సచివాలయాల్లోని ఉద్యోగుల బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 9లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. వ్యవసాయ పట్టు పరిశ్రమ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లుగా గోపాలకృష్ణ ద్వివేది తన లేఖలో పేర్కొన్నారు. ఈ 2 విభాగాల ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవడానికి ఇబ్బంది లేదని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో బదిలీ ప్రక్రియలు తాత్కాలికంగా నిలుపుదల చేశామని అధికారులైతే స్పష్టం చేయడాన్ని చూడవచ్చు. సో ఇటీవల మనకు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో, ఓకేనా, మరి యానిమల్ హస్బెండరీ కోర్సు లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంటాయి. వొకేషనల్ కోర్సు డిప్లొమా చేసిన వారు అవేంటి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా, అంటే దాని యొక్క అనుసంధానంగా ఉంటాయి. అవన్నీ చేసిన వాళ్ళకు, వాటిలలో చేసిన వాళ్ళకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఏవైతే వేరే స్టేట్, ఓకేనా, విత్ ఇన్ ది స్టేట్ డిప్లొమా వొకేషనల్ కోర్సులు చేసిన వారు ఎలిజిబుల్ అంటూ మరి తమిళనాడు, కొన్ని ఢిల్లీ నుంచి కూడా సర్టిఫికేట్స్ కోర్సు చేశారండి. కంప్లీట్గా వాటికైతే అర్హత తీసేయడం అయితే జరిగిందండి. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. మరి సచివాలయ శాఖలో మిగతా జిల్లాల్లో కూడా మనకు వేకెన్సీ లిస్ట్ అయితే త్వరలోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. 9వ తారీఖు లోపు అయితే రావచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే లాస్ట్ డేట్ అప్పటికి కాబట్టి, ఓకేనా. వచ్చినా రాకున్నా కూడా మనకైతే వేకెన్సీస్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటున్నాయండి. ఒక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కొన్ని తగ్గాయి తప్ప రిమైనింగ్ అన్నిట్లో కూడా వేకెన్సీ లిస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉందని అయితే మనము తెలుసుకోవాలి. మరి జూన్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ కానీ మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూప్ 2 మాత్రము ఈ మంత్ ఎండింగ్లో అయితే కన్ఫామ్ అయితే వచ్చేస్తుంది. సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, అందరూ కూడా, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.